యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక దొంగ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ఏటీఎం ను చోరీకి విఫలయత్నం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. 3.5 గంటల ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి ఒక బైక్ తీసుకొచ్చి బైక్ మీద అక్కడ పెట్టుకుని లోపలికి వెళ్ళి ఆ హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఏటీఎం లో కూడా చోరీకి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో కూడా దానికి సంబంధించిన ఏటీఎం మిషన్ కూడా పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అందులో ఏటీఎం సంబంధించిన ముందు బాక్స్ కూడా తీసిన క్రమంలో కూడా తెల్లవారుజామున 4 గంటలు అవుతున్న క్రమంలో కూడా పెట్రోలింగ్ పోలీసులు కూడా అక్కడికి వచ్చిన క్రమంలో కూడా బైక్ ఉంది, బైక్ నెంబర్ ప్లేట్ లేకపోవడంతో కూడా పోలీసులకు అనుమానం వచ్చి ఆ పెట్రోలింగ్ వాహనాన్ని ఆపి కూడా హెచ్డిఎఫ్సి ఏటీఎం లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అందులో కూడా పోలీసులు వస్తున్నారని గమనించిన దొంగ వెంటనే కూడా ఆ బైక్ తీసుకొని కూడా పారిపోయిన పరిస్థితి. వెంటనే పోలీసులు కూడా ఆ దొంగను వెంబడించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా భువనగిరి పట్టణం సంబంధించిన గలీలలో కూడా తిప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా గంజి మార్కెట్ నుంచి సుమంగళి ఫంక్షన్ హాల్ గలీలో కూడా వెళ్ళిన క్రమంలో కూడా పోలీసులు కూడా వాహనం ఆ గలీలో వెళ్ళడం కూడా కొంచెం కష్టతరమైంది. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు కూడా అతన్ని వెంబడించినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని గలీలు తిరిగిన తర్వాత సంబంధించి కూడా అక్కడికి వచ్చేసరికి 3 చౌరస్తాలు ఉన్నాయి, 3 రోడ్లు ఉన్న క్రమంలో కూడా ఈ దొంగ ఏ రూట్ లో వెళ్ళిపోయినా కూడా పోలీసులకు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు కూడా వెనక్కి తిరిగి మళ్ళీ ఏటీఎం దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ మాకు ఎలాంటి ఇక్కడ ఏ రూట్ లో వెళ్ళిపోయారో తెలియదని కూడా పోలీసులు కూడా ఎమ్మటే ఏటీఎం దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ పోలీసు ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇచ్చారు. మొత్తం కూడా దానికి సంబంధించి క్లూస్ టీమ్ ని కూడా పంపించిన పరిస్థితి. క్లూస్ టీమ్ కూడా వచ్చి కూడా ఏటీఎం దగ్గర కూడా పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వచ్చిన దొంగ ఎవరు, ఇంతకుముందు గతంలో ఏమైనా ఏటీఎం దొంగతనాలు చేశారా, లేకపోతే ఎవరైతే డబ్బుల కొరకే ఇట్లాంటి ఏటీఎంలకు పాల్పడడానికి వచ్చారా అనేది కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తం కూడా క్రూస్ టీమ్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ఈ దొంగ ఈ బైక్ మీద వెళ్తున్న క్రమం పోలీసులు కూడా బైకులను వెంబడిస్తున్న కూడా సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మనం సీసీ ఫుటేజ్ లో కూడా చూస్తాం. ముందులో బైక్ వెళ్తుంది, బైక్ వెంబడి కూడా ఆ పోలీసు వాహనం కూడా గలీలో వెంబడి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే భువనగిరి పట్టణంలో ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, ఇతను ఎక్కడి నుంచి వచ్చేది కూడా పోలీసులు మొత్తం కూడా ఆ సీసీ ఫుటేజ్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో ఇతను ఏమన్నా ఆ నేర చరిత్ర ఉందా అనేది కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఏటీఎంలోకి వచ్చిన తర్వాత అది ఎన్ని గంటలకు ఏటీఎంలోకి వచ్చారో, ఏటీఎంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేశాడనే కార్యక్రమాలు చేసినా కూడా ఫింగర్ ప్రింట్స్ కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఫింగర్ ప్రింట్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఆ విచారణ వ్యక్తం చేసిన తర్వాత గతంలో ఏమైనా దొంగతనాలు చేశాడా, ఇంతకుముందు ఏమైనా ఏటీఎంలో కూడా ఇట్లాంటి పాల్పడ్డా అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మన దీని మీద పూర్తిగా విచారణ చేస్తున్న పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. మొత్తం ఫుటేజ్లు మొత్తం కూడా ఏదైతే భువనగిరి పట్టణంలో కూడా ఎక్కడెక్కడ సీసీ ఫుటేజ్ ఉన్నాయి ఆ ఫుటేజ్లు కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఆనవాళ్ళను పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. త్వరలోనే ఏటీఎం సంబంధించిన దొంగను కూడా పట్టుకునేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుందామని కూడా పోలీసులు చెప్తున్నాం. పూర్తిగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.